ఆయన హాయ్. యాక్చువల్ గా అగ్ని పరీక్ష జరిగింది కదా. అవును. మనకు రాత్రి 5 మంది రావడం జరిగింది. అవును. కానీ వాళ్ళని అవమానించినట్టుగా ఉంది కదా, ఎక్కడ కూడా ఫేర్ గా జరిగినట్టు అనిపిస్తలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా అలానే అనిపిస్తుంది. అగ్ని పరీక్ష ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టమన్నది ఎవరు? అగ్ని పరీక్ష కామనర్స్ వచ్చి మీ అన్నపూర్ణ గేట్ దగ్గర 7 acres దగ్గర కానివ్వండి, లేకుంటే బిగ్ బాస్ హౌస్ దగ్గర కానివ్వండి, ఎవరైనా ధర్నా చేసి ఎవరైనా నన్ను తీసుకొని చెప్పడం జరిగిందా? మీ టీఆర్పీ కోసం, మీరు పైసలు సంపాదించుకోవడం కోసం కామన్ మ్యాన్స్ లో పరువు తీస్తున్నారు. అగ్ని పరీక్ష కాదు ఇది, అవమాన పరీక్ష లాగుంది ఇది. అంటే ఏంటిది ఇది? కామన్ మ్యాన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉప్పల్ బాలు తీసుకుంటున్నానండి. ఉప్పల్ బాలు టిక్ టాక్ ని ఒక ట్రెండ్ ఊపిన అబ్బాయి నవదీప్ గారు. నేను ఒకటి అడుగుతున్నాను, మీరు ఇక్కడ వచ్చి నిలబడండి. కృష్ణకాంత్ పార్క్ దగ్గర కానివ్వండి, పంజగుట్ట సర్కిల్లో కానివ్వండి, జూబ్లీ చెక్ పోస్టుల్లో కానివ్వండి, నవదీప్ గాని ఉప్పల్ బాల్ గారు నిలబడితే జనాలు ఎవరి దగ్గరికి వెళ్తారో ఒక్కసారి మీరు చూసుకోండి. మీకు ఆయన స్క్రీన్స్ కంటెంట్ చేస్తున్నాడు, వల్గర్ కంటెంట్ చేస్తున్నాడు, అది ముందు తెలియదా? ఆయన 1 minute 3 minutes వీడియో పెట్టినప్పుడు తెలియదా మీకు? నవదీప్ గారు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? అగ్ని పరీక్ష టీం అంతా ఎక్కడ పెట్టుకున్నది? ఎందుకు పిలిచారు? తను వస్తానే అనలేదు కదా. ఇప్పుడు నేను కూడా అప్లై చేశాను, మీరు కూడా అప్లై చేశారు, చాలా మంది అప్లై చేశారు కదా. పిలిచిన వాళ్ళు మాత్రమే వెళ్ళారు కదండి. మళ్ళీ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలియదా మీకు? అంటే స్టేజ్ మీద పిలిచి మీరు అవమానించడానికా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ జడ్జెస్ గా సెట్ కాలేదండి. జడ్జెస్ గా ఓట్లు మేమేసి గెలిపిస్తే కూర్చున్న ముఖాలు మీరు. అభిజిత్ కానివ్వండి, బిందు మాధవి కానివ్వండి, నవదీప్ థర్డ్ రన్నర్ అప్ గా ఉండేసి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఆయన అప్పట్లో మధ్యలో వచ్చాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. కానీ నవదీప్ వీళ్ళందరూ మేము ఓట్లేస్తే, మేము పైసలు ఖర్చు పెడితే బ్రతికిన ముఖాలు ఇలా కామనర్స్ ని మీరు ఎలా అవమానిస్తారు? మీకు అది కంటెంట్. అవును, ఉప్పల్ బాలు అక్కడ ఏం చేశాడా? మీకు 1 hour చేశాడా, 2 hours చేశాడా, ఇరిటేట్ చేశాడా? మీకు కంటెంట్ నచ్చలేదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఉప్పల్ బాలు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని పంపించాలి. అవును, బిందు మాధవ్ గారు మీరు ఏమడుగుతారు? మీరు ట్రాన్స్ అని అడుగుతారు ఉప్పల్ బాలుని. జెండర్ ఎక్కడుందండి బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో అందరు అమ్మాయిలు అబ్బాయిలు టచ్, హగ్గులు, అది ఇది టాస్క్లు అవి అన్ని చేస్తున్నప్పుడు డిఫరెన్స్ లేనిది నీకు ట్రాన్స్ అని ఎలా క్వశ్చన్ వేస్తాడు? ఒక మొగాన్ని పట్టుకొని ఆయన ట్రాన్స్జెండర్ కి వచ్చాడా, అతను చీర కట్టుకొని వచ్చాడా, ఏం చేసుకొని వచ్చాడా? మీరు ట్రాన్స్ అని చెప్తారు. అయినా బిగ్ బాస్ లో కమ్యూనిటీ లేదని నాగార్జున గారు మన ప్రతి వీక్ ఏదన్నా డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు జెండర్ ఈజ్ నాట్ ఏ డిస్క్రిమినేషన్, మీరు ఇది తప్పు, ఆ కార్డు వాడొద్దు అంటారు కదా. మళ్ళీ ఇలా జడ్జిగా కూర్చున్న ఆమె ఏం వాడింది? ఉప్పల్ బాలు. ఇట్లానే చెప్తున్నాను, అసలు ఉప్పల్ బాలు నువ్వు ఎందుకు వెళ్ళావు అగ్ని పరీక్షకి? నీకు సెలబ్రిటీ కోటాకు పిలుస్తూ వెళ్ళాలి అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది అండి ఉప్పల్ బాలుని చూస్తుంటే. అదంతా లాస్ట్ ఫైనల్ అయిన తర్వాత నేను ఇంకా ట్రై చేస్తాను, నేను 11, 12, 15 వరకు ట్రై చేస్తాను. అమాయక నేనైతే మాత్రం అక్కడనే చెప్పు తీసుకొని కొట్టేవాడిని. అర్థమైందా? నువ్వు కామనర్ గా నువ్వు పిలిస్తే వచ్చాను నేను, నచ్చకుంటే వెళ్ళాయి. నువ్వు కూడా మాకు జడ్జెస్ గా నచ్చుతలేరు, చూస్తలేమా, చూసి సస్తలేమా, మీకు కూడా ఒక టీఆర్పీ ఇస్తలేమా? ఉప్పల్ బాలుని మాత్రం జస్ట్ టీఆర్పీ కోసం వాడుకున్నారండి. ట్రెండ్ సృష్టించిన ఉప్పల్ బాలు తను ఏ కంటెంట్ తో చేశాడు? ఏమడుగుతా నవదీప్, నువ్వు చేసింది ఇది అంతా వల్గరే కదా, ఇదంతా చేసింది నువ్వేం చేసిద్దావు అయ్యా? చందమామ సినిమాలో ఏం చేశావు? పెద్దపై ముద్దు పెట్ట, అటుపై ముద్దు పెడతీవి, నడుంపై ముద్దు పెడతా ముద్దు. నీ సమాజంలో నువ్వు ఒక్క మూవీ, నువ్వు చేసిన 25 or 20 అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలే గానీ నువ్వు చేసిన ఒక్క సినిమా అయినా సమాజానికి యూజ్ ఉందా? నవదీప్, ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్. సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? అగ్ని పరీక్షతో ఏమైనా సమాజానికి యూజ్ ఉందా? బిగ్ బాస్ తోని సమాజానికి ఏమైనా యూజ్ ఉందా? ఇప్పుడు టీవీలలో ఏ షోతోనైనా సమాజానికి యూజ్ ఉందా? యూజ్ ఉన్న కంటెంట్ ఏదైనా చేస్తున్నారా? మీరు తప్పులు చేసుకుంటా, మీరు పైసలు సంపాదించుకుంటా, మీరు బిల్డింగ్లు కట్టుకుంటా, మీరు కాలాలు తిరుక్కుంటా, మీరు ఇవాళ సమాజానికి ఏమి ఇస్తావు? ఉప్పల్ బాలు అడుగుతావా? సరేనయ్యా, ఉప్పల్ బాలు ఏమి ఇవ్వలేదు, ఉప్పల్ బాలు తెలివి లేదు, ఏం లేదు. నువ్వేమిచ్చినావు చెప్పు సమాజానికి? నీకు సీట్ ఉంది కదా, ఏమిచ్చావు? నువ్వు ఒక జడ్జిగా కూర్చోబెడితే పోయినసారి ఏమో శ్రీజని ఒక అవమానించినావు, దమ్ము శ్రీజని అవమానించినావు, ఇవాళ ఉప్పల్ బాలుని అవమానించినావు. నీ సీట్ ఒకటి అవమానించడానికా? ఇది సామాన్యుని అవమానించడానికా? నీకు నువ్వు ఒకసారి గుండెలో చేసుకొని చెప్పు, నువ్వు ఎంత శుద్ధ పూసవో. నీ నుంచి ఏం నేర్చుకోవాలి? శుద్ధ పూసవా నువ్వేమన్నా? పోలీస్ స్టేషన్ చుట్టిన దీనికి ముఖం నువ్వు నవదీప్. నువ్వు ఏం నేరం చేసావు నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు అది ఏంటిదో. అర్థమైందా? నువ్వు జడ్జిగా సరే, గతంలో కూడా చాలా మంది కంటెస్టెంట్స్ వచ్చారు కదండి. నాకు తెలియదు, నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు, మీరు ఇంతమందిని పంపించారు కదండి అగ్ని పరీక్ష నుంచి. మీరు పంపించారు కదా, మీరు ఏం మెసేజ్ ఇచ్చారండి? పోయినసారి పంపించిన కంటెస్టెంట్స్ తో ఏం మెసేజ్ ఇచ్చారు? పోయినసారి దానికన్నా 8 seasons జరిగాయి కదా కామనర్స్ ని వదిలేస్తే. ఏం మెసేజ్ ఇచ్చారండి? ఏం మెసేజ్ ఇచ్చారు? కౌగిలించుకోవడం ఎట్లా చేయాలి, గొడవలు పడాలి ఎట్లా పెట్టాలి, గొడవలు ఎట్లా పడాలి, ఇవి మీరు నేర్పించారు. ఇది మీరు చేసింది ఏం చేశారు? ఆయన ఉప్పల్ బాలుకి మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇది ఉప్పల్ బాలుకి మాత్రం, ఉప్పల్ బాలు
నువ్వు అసలు ఇంకోసారి అగ్ని పరీక్షకు ట్రై చేయకు. నీకు కాల్ చేసి బిగ్ బాస్ వాళ్ళు పిలిస్తేనే వెళ్ళు, మాత్రం ఇలా వెళ్ళి అవమానిస్తే మీ ఫ్యాన్స్ ఉన్నారా అడుగుతావా? నవదీప్ నీకు ఒక్క ఫ్యాన్ అన్న ఉండారా నాయన? నవదీప్ ఇక్కడ నిలబడితే ఉప్పల్ వాళ్ళు ఓపెనింగ్స్ కి వెళ్తున్నాడు, ఉప్పల్ వాళ్ళు ఈవెంట్స్ కి వెళ్తున్నాడు. ఉప్పల్ వాళ్ళు వస్తే ఒక క్రౌడ్ వస్తుంది అనే ఉద్దేశంతో మనకు ఒక మండి ఏది మండి పేరు మార్చారు, హియా మండి వాళ్ళకి బ్రాండ్ గా ఉన్నాడు. నువ్వు దేనికున్న బ్రాండ్ గా చెప్పు ఒకసారి, నువ్వు దేనికున్నావు? తను ఒక టిక్ టాక్ చిన్న అతను లాస్ట్ కి ఏమన్నాడు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఈ చేశానని చెప్పాడు. కుటుంబం కోసం ఎవరైనా నానా తంటాలు పడతారు. మీరు చీరల మీద కూర్చొని నానా తంటాలు పడతలేరా? మీరు ఉట్టిగానే వచ్చారు అక్కడికి. తేజ గారు మీకు మూవీలో మూవీలో అవకాశమే కూడా నువ్వెవడివి మాకు? మేము ఆదరిస్తేనే కదా నువ్వు అక్కడ కూర్చున్నావు. బిగ్ బాస్ లో కానీ ఏ షోలో అయినా కూడా ఆదరిస్తేనే కదా. బిందు మాధవి గారు మీరు అది అడగడం మాత్రం చాలా తప్పు. ట్రాన్స్ అని ఒక అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని ట్రాన్స్ అని ఎలా ఆడతారు? బిహేవియర్ అలా ఉంటే ట్రాన్స్ అని అడిగేస్తారా? మీరు ఒక లేడీ పులిగా, మీరు ఒక మంచిగా ఒక సింహం లాగా పోరాడి ఒక లేడీ విన్నర్ అయ్యారని ఓటీటీ ప్లాట్ఫామ్ లో మేము అందరం మెచ్చుకున్నాం. కానీ ఒక్క మాటతో మీరు డౌన్ గ్రేడ్ అయిపోయారు. శ్రీముఖి అంటే నేను ఒకటి ఏం చెప్తానంటే, ఆ శ్రీముఖి కూడా అడిగారా? ఇప్పుడు శ్రీముఖి గారిని కూడా అంటుకోండి, మీ యాంకరింగ్ దేనికోసం వచ్చారు? శ్రీముఖి గారు డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా, లేకుంటే టైం పాస్ కోసం వచ్చారా? ఎవరు కూడా ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తెచ్చుకుంటారు? డబ్బు కావాలి, ఫేమ్ కావాలి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాలి. ఆ ప్రశ్న అతనికి వేసినప్పుడు మీరు ఏ పొజిషన్ లో ఉండి వచ్చారు? పటాస్ మీరు కూడా చేశారు కదా. అప్పుడు పటాస్ స్టేజ్ ఎక్కినప్పుడు మీరే దేనికోసం వచ్చారు? డబ్బు కోసం వచ్చారా, ఫేమ్ కోసం వచ్చారా? ఆ ప్రశ్న వాళ్ళు అడుగుంటే, మళ్ళీ వాళ్ళు అడుగుంటే మీరు ఇక్కడ ఉండేటోళ్ళ మీకు ఛాన్స్ చేయకుండా శ్రీముఖి ఎవరు మనకు? కానీ శ్రీముఖి గారు ఇంకొకటి కూడా చాలా తప్పు చేశారు. ఏంటంటే చెప్పు తీసుకొని కొడతా ఆ రన్నింగ్ రాజా అని అన్నాడు. ఆయన ఎంత ఇరిటేట్ చేసినా సరే, ఆ వీడియో తనకు మీకు నచ్చలేదు, ప్లీజ్ గో అనాలి. జిమ్ బాడీలు వస్తేనేమో హగ్గులు, జిమ్ బాడీలు వస్తేనేమో వా సూపర్, కానీ నల్లగా పొట్టిగా ఎడ్డిగా వస్తేనేమో గెట్ అవుట్, డోంట్ టచ్, ఓన్లీ జిమ్ బాడీ షుడ్ టచ్ మీ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ మీద నాకు చాలా ఇంప్రెషన్ ఉండే. యు ఆర్ ద వన్ ఆఫ్ ద శ్రీముఖి యాంకర్ గారు చాలా కష్టపడుకుంటా చిన్న ప్లాట్ఫామ్ చెల్లి ఒక శ్రీముఖి ఒక మంచి స్థాయికి వచ్చింది. కానీ అలాంటి మాటలు ఎంత ఇరిటేట్ చేసినా కూడా ఆ ప్లాట్ఫామ్ ఒకరిని అసహ్యించుకునే ప్లాట్ఫామ్ కాదు. బిగ్ బాస్ అంటే ఏంటిది? 20 రకరకాలుగా క్యాండిడేట్స్ ని మీరు ఎంచుకోవడం. మీకు ఎలాంటి క్యాండిడేట్స్ కావాలో మీరు వాళ్ళని ఎంచుకోండి, లేకుంటే వద్దమ్మా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ షో అని పంపించేయండి. చెప్పు తీసుకొని కొడతా మీరు వాళ్ళని ఇరిటేట్ చేస్తలేరా? శాలిని అమ్మాయి వచ్చింది, శాలిని అమ్మాయికి అంత క్రేజ్ ఎందుకమ్మా? స్లీవ్లెస్ వేసుకొచ్చిందనా, ఊపిచ్చిందనా? అభిజిత్ గారు మీరు పోయి హగ్గులు చేస్తున్నారు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నారు, సంబంధం మాట్లాడేశారు నాయన. ఆమెకి ఎక్కడ అబ్బాయి దొరకనట్టు, ఈమెకి ఎక్కడ అమ్మాయి దొరకనట్టు సంబంధాల దాకా వెళ్ళారు. అప్పుడు స్టాప్ అని శ్రీముఖి గారు అనలేదే, డోంట్ బిహేవ్ లైక్ దిస్ అని అనలేదే. అక్కడ సపోర్ట్ ఉండి ఏదేదో చెప్తున్నారే, ప్రపోజల్స్ కూడా చేపిస్తున్నారే. మళ్ళీ అదెందుకు అంటే అందంగా ఉండాలి, గ్లామర్ గా రావాలి, హ్యాండ్సమ్ బాయ్స్ వస్తే దాంట్లో హగ్గులు నడవచ్చు, ఫ్లయింగ్ కిసెస్ నడవచ్చు. కానీ రన్నింగ్ రాజా లాంటి వాళ్ళు వస్తే డోంట్ టచ్, గెట్ అవుట్, చెప్పు తీసుకొని కొడతావు. ఏందండి సమాజం? మీరేమిస్తున్నారు సమాజాన్ని? అగ్ని పరీక్ష షోతోని నిన్న 5గురికి ఆడిషన్ చేశారు, ఏమిచ్చారు? అన్న ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఏదైతే 1:10 వాళ్ళు రివీల్ చేశారు ఆల్రెడీ, మనకి ఎపిసోడ్ లో 1:10 1:05 దాకా వచ్చింది. దాంతో వీళ్ళు ఎవరితో అయితే ఆల్రెడీ మాట్లాడాలి, వీళ్ళకి ఆల్రెడీ స్క్రిప్ట్ వెళ్ళిపోయింది, వీళ్ళని సెలెక్ట్ చేశారు బయట, ఆల్రెడీ అంతా స్క్రిప్టెడ్. అది వీళ్ళు ఎవరితో మాట్లాడాలనుకున్నారో వాళ్ళతో 10 మినిట్స్ 15 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు, లేదనుకున్న వాళ్ళని 2 మినిట్స్ లో బయటకు వెళ్ళేస్తున్నారు. అసలు వీళ్ళని అక్కడ దాకా రప్పేయడం ఎందుకు ఇలా హేళన చేసి పంపించడం? అదే కదా నేను అనేది. మీకు కావాల్సిన క్యాండిడేట్స్ అందరు ఇన్స్టాలో మీకు ఫాలో చేసుకుంటారు, మీరు కూడా వాళ్ళకు రీఫాలో చేస్తున్నారు. ఫాలో బ్యాక్ చేసుకొని నువ్వు నన్ను సెలెక్ట్ చేయి, నేను నిన్ను సెలెక్ట్ చేస్తా, నువ్వు నన్ను హగ్గి అని ఫస్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి కూడా రియల్ ఎస్టేట్ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ అబ్బాయికి ఎన్ని గుంటాలు ఉంటాయి, అవి గుంటాలు నువ్వు బిగ్ బాస్ హౌస్ ఎన్ని గుంటాలు ఉన్నాయని కౌంట్ చేపిస్తావా? అభిజిత్ నువ్వు క్వశ్చన్ వేసావు కదా, నువ్వు కౌంట్ ఎన్ని గుంటలు ఉన్నాయి కౌంట్ చెప్పి, ఈమెమో గుంతలు రా అని ఈమె పక్కన చెప్తే ఎన్ని గుంతలు ఎవరు తీశారు చెప్పండి? ఇదా మీరు సమాజానికి ఏమిస్తున్నారు? నిన్న 5 మెంబర్స్ కి మీరు ఆడిషన్ చేశారు కదా, మనకేం అర్థమైంది చెప్పండి అమ్మా? సమాజానికి ఏం యూజ్ అయింది? మాకు వాళ్ళకు అవమానం పరిచి కామనర్స్ అంటే చీలాగా చూస్తున్నారు మీరు. అక్కడ కామనర్స్ ని మాత్రం మీరు వాల్యూ ఇవ్వడం లేదు. దయచేసి అగ్ని పరీక్షకి ఇంకోసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 9 10 11 ఏదైనా పెట్టినా కూడా
ఆచితూచి మర్యాద లేని చోట మనం వెళ్ళకూడదండి. అండ్ బిగ్ బాస్ లో మాత్రం ఇప్పుడు ఈ ఉప్పల్ వాళ్ళని మాత్రం టీఆర్పీ కోసమే వాడుకోవడం జరిగింది. కానీ ఉప్పల్ వాళ్ళకి అలా అనడం మాత్రం చాలా బాధాకర విషయం. అండ్ అపలైజ్ చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఏంటంటే కామనర్స్ అంటే మీనింగ్ తెలుసా అసలు? జడ్జి కూర్చున్న అయ్యో వాళ్ళకు నాగార్జున గారికి వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరైతే హోస్ట్ ఉన్నారో లేదు వీళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వీళ్ళందరికీ కామనర్స్ అంటే మీనింగ్ తెలుసా? అసలు వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు యూట్యూబ్ లోనో లేకపోతే సంథింగ్ ఏదో ఒక ప్లాట్ఫామ్ లో ఫేమస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు కామనర్స్ అవుతారు? కామనర్స్ అంటే మీనింగ్ అసలు కామన్ మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? కామన్ మ్యాన్ వరకు వెళ్ళకండి అండి. వాళ్ళు జడ్జి సీట్లకు సెట్ అయ్యారా? జడ్జికి మీనింగ్ తెలుసా? జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు? తప్పు ఒప్పు చేసినప్పుడు దానికి ఫైనల్ డెసిషన్ ఇచ్చేది జడ్జ్. వాళ్ళకి జడ్జ్ గురించి తెలియనప్పుడు సీట్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళు కామనర్స్ గా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదని నాకు అర్థమైపోతుంది. కానీ నవదీప్ మాత్రం చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు, చాలా యాటిట్యూడ్ గా మాట్లాడుతున్నాడు. ఒక పర్సన్ వచ్చినప్పుడు నువ్వు మర్యాద ఇవ్వకుండా పర్వాలేదు కానీ హేళన చేయకు. ఎవరి ప్రొఫెషన్ వాడి గొప్ప. నీ సినిమాలు మాకు నచ్చాయి, నువ్వు ఆపేసినావు. నువ్వు ఆ జడ్జి సీట్ మాకు నచ్చలే, ఆపేస్తున్నా. నీ పని నువ్వు చేసుకొని పోతున్నావు. ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. నువ్వే ప్రశ్నించడానికి నీకు సెట్ అయితే షోలో పెట్టుకో, లేకుంటే లేదు. ఇలాంటి షోలు మస్తు ఉన్నాయి, బయట చేసుకుంటాడు వాడు ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు అగ్నిపరీక్ష ఉపయోగం ఉందా లేదంటారా సార్? ఏ షోతో మనకు ఉపయోగం ఉందని చెప్పండి? ఏదో మనకు నిద్రలు పట్టక, మనకెవరో భార్య భర్తలు కొట్టుకున్నప్పుడు, ఏదో యూత్ ఎవరు నిద్ర పట్టక పుస్తకాలు చదువుతూ నిద్ర వస్తున్నప్పుడు ఆ షోలు చూస్తారు తప్పించి. కానీ దాంతో మనకేంది? మనకు డాటా బొక్క, మనకు రీఛార్జ్ బొక్క, ఏమైతుందో అని ఒక టెన్షన్ తోని బీపీ టాబ్లెట్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ బీపీ పెరగడం తప్ప ఏముందండి? అగ్ని పరీక్షలు నిన్న 5 కంటెస్టెంట్ చేస్తే ఏం యూజ్ ఉంది చెప్పండి? 4 మాత్రం వచ్చేసి పరువు పోగొట్టుకొని పోయారు. ఒక అమ్మాయికి మాత్రమే హైలైట్ చేశారు నిన్న. శాలిని సెలెక్ట్ చేసుకున్నారు కదా, శాలిని ఏం మెసేజ్ ఇవ్వబోతుంది? నేను అనేది ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ని మాత్రం ఒకటే అనేది ఏంది, ఒక కరెక్ట్ పర్సన్స్ ని అక్కడ పెట్టండి. ఒక కరెక్ట్ పర్సన్ ని, సూటబుల్ అయ్యే పర్సన్ ని పెట్టండి. కుక్కకు తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెడితే ఆ కుక్క బుద్ధి బోనిచ్చుకోదు అన్నట్టు దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దట్. మీరు అడగండి, ప్రతిది ఒక దాంట్లో ర్యాగింగ్ చేయండి, తప్పులేదు. మీ దాంట్లో టెన్షన్ వాడి దాంట్లో ఉన్న గ్రిప్ ని తీయండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంలో మాత్రం దోషించే హక్కు, వ్యక్తిగతాన్ని వాడు చేసే ప్రొఫెషన్ ని అనే హక్కు ఎవరికి లేదు. నాతో సహా ఎవరికి పాయింట్అవుట్ చేసేది లేదు. తన కుటుంబాన్ని పోషించుకుంటుండు. మీరు పోషిస్తారు ఉప్పర్ బాలుని? తను ఏ స్టేజ్ లో వచ్చారు తను చెప్పుకుంటున్నారు కదా, నా ఇంటి కోసం చేశానని. అన్నప్పుడు మీరు అప్రిషియేట్ అన్న చేశారా? ఏమైనా చేశారా? హాయ్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతా ఉంది. అయితే ఇప్పుడు అందరి నోట్లలో ఒకటే మాట, అగ్ని పరీక్షకి చాలా మందిని పిలిచి స్టేజ్ మీద అవమానించి మరీ ఘోరంగా మనోభావాలు దెబ్బతినేలా చేశారు అని లైవ్ లో మనకి చాలా మంది ఇక్కడ వచ్చి దాని గురించి చెప్పారు. ఉప్పల్ బాలు కూడా వీడియోలు చేసి పెడుతుండ్రు. అవును, దాన్ని బట్టి మేము ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు బిగ్ బాస్ అనేది చాలా చాలా, ఎందుకంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది దాని మీదే కాబట్టి అలా ఒక తీసుకొని మనుషులు టాలెంట్ ఉన్నా సరే లేకపోయినా వాళ్ళకున్న ఫాలోవర్స్ బట్టి కూడా అక్కడ వరకు పిలిచి అంత అవమానించడం ఎంతవరకు కరెక్ట్ మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎవరెవరు కావాలి ఏంటి, వాళ్ళకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటో మొత్తం ముందే సెలెక్ట్ చేసుకోండి చెప్పి టాక్ కూడా ఉంది. అలాంటప్పుడు ఎందుకు సెలెక్ట్ చేయాలి? పాపం వాళ్ళు ఉన్న టైంని ఎందుకు వెయిట్ చేయాలి? అక్కడ వరకు తీసుకొచ్చి మీరు అద్దా, మీరు ఇద్దా, మీరు చేయలేరు, మీకు అది, మీరు ఫస్ట్ అసలు గేమ్స్ పెట్టాలి కదా, గేమ్స్ పెట్టాలి, మాట్లాడాలి, చేయాలి, వాళ్ళకు ఉన్న టాలెంట్ గుర్తింపు రావాలి. బాడీ చూపించి అవి చూపిస్తే ఎట్లా అన్న? ఇప్పుడు 10 మందికి మనం 5 గేమ్లు పెట్టి దాంట్లో ఒక్కరే ఒక 2 మెంబర్స్ అని విన్ అవుతారు కదా, అలా చెయ్యాలి. అలా ఉంటేనే కదా వాళ్ళ టాలెంట్ తెలుస్తుంది. ఎవరో జాబులు చేసి మంచి ఆస్తున్నారు లేకపోతే బిగ్ బాస్ మీద ఎంతెందుకు చూపిస్తారు? మీరు పొలం చేసుకోవచ్చు కదా, జాబ్ ఉంటే జాబ్ చేసుకోవచ్చు, అది ఎంతవరకు కరెక్ట్? అవి ఉంటే మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు బిగ్ బాస్ కి? అలా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. దయచేసి ఎవరి మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి చెప్పండి. ఒకవేళ వాళ్ళతో ఉన్న గేమ్స్ పరంగా కాకపోతే ఏదైనా మాట్లాడే విధంగా ఏదైనా చెప్తే తెలుస్తుంది కదా. టాలెంట్ గుర్తించకుండా ఇష్టానుసారంగా అలా మాట్లాడి నువ్వు చేయలేవు, నువ్వు అది, నువ్వు ఇది అని మాట్లాడము ఎంత అసలు మాక్సిమం అక్కడికి వెళ్ళిన సగం మనసు చచ్చిపోయి ఉంటది. ఇంకా బిగ్ బాస్ ఎందుకు లేరా భయ్, మమ్మల్ని ఇక్కడే అవమానిస్తున్నారు, ఇంక లోపలికి వెళ్తే ఇంకెట్లా ఉంటుందో, అసలు అక్కడ వరకు తీసుకుంటారని చెప్పి వాళ్ళకి పాపం ఎంత ఘనంగా బాధపడే వాళ్ళు. అసలు మొత్తం స్టార్ట్ అయిందే పల్లవి ప్రసాద్ గురించి. అసలు ఇట్లా చేయడం వల్ల ఉన్న నార్మల్ కామన్ మ్యాన్లు కూడా ఎంత దిగజారిపోయి అట్లా చులకనగా చూస్తున్నారు, అట్లా చూస్తున్నారు. ఏ కామన్ మ్యాన్ అంటే అసలు ఏముండాలి అక్కడ నాకు అర్థం కాదు చెప్పు. ఇప్పుడు ఆర్టిస్ట్ల పాటు సమానంగా లేకుండా కామన్ మ్యాన్ మీరు గేమ్లు పెట్టి, మీరు ఎగ్జామ్లు పెట్టి, మీరు రాసి, మీ అందాలు సందాలు హైట్లు గీట్లు పర్సనాలిటీ చూసే కదా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటిది మీరు కెమెరా ముందు తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక గేమ్ పరంగా ఏదో పెడితే వాళ్ళు ఉన్న టాలెంట్ తెలుస్తుంది కదా. మెయిన్లీ నాకు బాధ చేసిందంటే నిజంగా ఉప్పల్ బాలు గారు
గురించి అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎట్లాంటి ఇప్పుడు నార్మల్ 10 మందిలో ఉన్నా సరే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళు గుర్తుపట్టేది ఆయన. ఎందుకంటే ఆయన చేసే వీడియోల పరంగా కానీ కామెడీ పరంగా కానీ ఎనీథింగ్ అసలు ఆయన చేసే కష్టాన్ని కూడా ఏ మగాడైనా ఏ ఆడది కూడా అంత కష్టపడదు మాక్సిమం. ఒకటి అన్నారు మళ్ళీ నవదీప్ గారు. అవును అవును అది అసలు నిజంగా మేడం గారు ఎట్లా అన్నారు కానీ నిజంగా అది ఒక్కటే కులపాలు గారు పాపం ఆ ఫేస్ చూడంగానే ఎంత బాధ అనిపించిందంటే, నాగార్జున సార్ అయినా దయచేసి ఈ వీడియోలు చూసి జనాలు ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నట్లు చేసి చెప్పి ఆయన డైరెక్ట్ గా ఒక ఆర్టిస్ట్ గా మీరు డైరెక్ట్ గా బిగ్ బాస్ అడుగులో పంపిస్తే అసలు నిజంగా బిగ్ బాస్ మీద ఎంత ఉంటుందంటే అంత నమ్మకంగా అంత ఉన్న ప్రేక్షకులు చూపిస్తారు. చెప్పకండి అవమాన ఉప్పల వాళ్ళు పాపం వాళ్ళ ఫ్యామిలీ కోసం డ్రెస్ చేసుకొని చేసిండు. అతన్ని అవమానించి ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో అసలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంకా ఫేమ్ అవ్వాలో లేకపోతే వాళ్ళ షో ఇంకా అయిపోలేకాలో అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు లేకపోతే ఏం జరుగుతుందో మనకి తెలియదు. సైకిల్ మరి రావణ పెట్టొచ్చా? కొంతమంది వాళ్ళ హట్ అయిన వాళ్ళు ఎలా మాట్లాడి మొత్తం బయటకు వస్తున్నాయి కదా, వాళ్ళంతా వాళ్ళే వీడియోలు చేసి వాళ్ళంతా లేకపోతే వాళ్ళే ఇంటర్వ్యూ చేసుకొని చెప్తున్నారు కదా. నిజంగా బిగ్ బాస్ ఇన్ని సీజన్ కన్నా బిగ్ బాస్ సీజన్ నిజంగా బిగ్ బాస్ అడుగు లోపలికి పెట్టక ముందే మనుషులు ఒకవేళ కనుక బిగ్ బాస్ హౌస్ దాకా పోవాలి అంటే ఖచ్చితంగా అగ్ని పరీక్ష దాటాలి. అవును. సో ఆల్రెడీ ఇక్కడ చూస్తూనే ఉన్నారు 2 సీజన్స్ నుంచి స్టేజ్ మీద ఎంత అవమానం జరుగుతున్నా కానీ వీళ్ళు వెళ్తున్నారు. దీన్ని బట్టి ఏంటంటే ఏదైనా మనం మంచిగా, ఎందుకంటే ఆర్టిస్ట్ కన్నా కామన్ మ్యానే గ్రేట్ రాబాయ్ అని తెలుసుకొని డైరెక్ట్ గా కామన్ మ్యాన్ తో పాటు ఆర్టిస్ట్ తో పాటు కామన్ మ్యాన్ కూడా డైరెక్ట్ గా ఎంట్రీ ఉంటుంది. ఇలా జరిగితేనే నెక్స్ట్ టైం ఉంటుంది అక్క. ఇలా జరగడం కూడా మంచిదే. దయచేసి మీరు గెలిపిపోయినా మీరు కప్పిపోయినా పర్లేదు, ఒక్క మనిషిని మాత్రం తక్కువ చేసి అలా స్టేజ్ మీద పబ్లిక్ లో వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంది 2 రాష్ట్రాల ప్రజలు చూస్తారు. దయచేసి వాళ్ళ గురించి చులకనగా మాట్లాడమాకండి. కంపల్సరీ బిగ్ బాస్ కి మేము కామన్ మ్యాన్ కే సపోర్ట్ చేస్తాం. ఇంతసేపు ఆయన గురించి న్యాయం మాట్లాడి పొగుడుతూ ఉన్నామన్నా. నా దృష్టిలో ఆయన ఆర్టిస్ట్ తో పాటు ఎక్కువ నాకు తెలిసి, మా దృష్టిలో ఇప్పటికైనా ఆయన పడిన బాధకి కప్పు గెలిచినట్టే లెక్క. సో అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలుని పిలిచి అవమానించారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి, ఏం చెప్తావు దీని గురించి? రియల్ గా బ్రో నాకు బిగ్ బాస్ అంటే ఇష్టం. సో అగ్ని పరీక్ష అందరిని పిలిచిండ్లు. సో భయ ఒకటి చెప్తా, నవదీపు అసలు నువ్వు ఎవడువే? అసలు నువ్వు ఎవరిని తెలుసు? నీకు ఏం దమ్ముందివే? ఉప్పల్ బాలు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి గెటప్ వేసి కష్టపడ్డాడు. లంజతనం వేసిండా, దొంగతనం వేసిండా, లేకుంటే రేపు వేసిండా? నవదీప్ నీకు ఇందుకు ఇంత బలుపు? అసలు ఎవరు నువ్వు నీ సినిమాలు ఏంది భయ్యా? ఒక కామన్ పర్సన్ భయ్యా, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి అతను రూమ్ రెంట్ తినడానికి ఎవడో ఒక రూపాయి వీడియోలు తీసుకొని బతుకుతాను భయ్యా. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలా? కామన్ పర్సన్ ఎవడ భయ్యా? డబ్బున్నోడా? హాస్టల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అరే డబ్బున్నోళ్ళు కాదు భయ్యా, కామన్ పర్సన్. అరే ఏమి లేనోనికి ఛాన్స్ ఇచ్చి నిలబెట్టండి భయ్. కానీ ఎవడో వచ్చి హాస్టల్ నుంచి వచ్చింది అమ్మాయి నవదీపు, నువ్వు సమాజానికి ఏం అంటే ఉప్పల్ బాలు అన్నాడు ఏమన్నాడు, నువ్వు సమాజానికి ఏం సమాధానం ఇస్తావు? ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది హాస్టల్ నుంచి. ఆమె హాస్టల్ నుంచి ఫ్లైట్ టికెట్ కి వచ్చి ఆయన ఆమె క్రష్, నాకు అభిజిత్ కావాలా, నాకు లవ్ అంటే బిగ్ బాస్ పెట్టింది లవ్ కోసమా లేకుంటే కామన్ పర్సనా? ఆమె కామన్ పర్సనా? ఒకడు రియల్ ఎస్టేట్ అంట, నాకు టైం లేదు, మా పోరితో మాట్లాడడానికి టైం లేదు, కానీ బిగ్ బాస్ కి వచ్చినట్ట. అరే వానికి పోరితో పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, వాడు వచ్చి బిగ్ బాస్ ఏం మాట్లాడరా భయ్? అరే వీనికి తినడానికి తిండి లేదు, నాకు అవకాశం ఏంటో భయ్, డబ్బులు సంపాదిస్తాడు, ఉన్నోనికి ఇవ్వకుండా లేరోనికి ఇస్తాడు. మీరేం బిగ్ బాస్ వాడేం జరిగిన దొంగలు అంటే ఇది చీప్ ఎంటర్టైన్మెంట్ ఇది, నువ్వు లోపలికి ఏం చేస్తావు అంటున్నా. మరి వీని సినిమా ఎందుకు? ఐస్ క్రీమ్ సినిమా, అది చీప్ సినిమా కదా. వీని హిట్ ఉందా అని ఐస్ క్రీమ్ సినిమా ఏం సినిమా అది? అంటే సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నావు? అరే అతనైనా 10 మందిని నవ్విస్తాడు, నువ్వేంది వల్గర్ సినిమాలు తీస్తావు? నీ హిట్ ఎక్కడుంది? నీకు ఛాన్స్ లేదు. అరే ఒక అవకాశం ఇచ్చినాడు, ఒక వ్యక్తి వచ్చిండు, గౌరవంగా మాట్లాడాలా. ఆ బిందు మాధవి నీకు సిగ్గుందా? నువ్వు ఆడదానివేనా? ట్రాన్స్జెండర్ అంటావా? నువ్వు మొగరాడంటే ఊకుంటావా? నువ్వు మొగం లేకున్నావు మేడం, మొగ సినిమాలు తీసిన ఊకుంటావా? అరే ఒక వ్యక్తిని ట్రాన్స్జెండర్ ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, ఒక వ్యక్తిని ఎలా అట్లా హీనిస్తారు? మీరే చెప్పండి అన్న. ట్రాన్స్జెండర్ ఎట్లా అంటావు? నువ్వు బిందు మాధవి, నువ్వు సినిమా తీసు, ఒక అమ్మాయి సిగ్గు శరం ఉందా? అరే అతను కూడా ఒక అమ్మకాయ పుట్టు, నువ్వు కూడా అమ్మకాయ పుట్టు. మాట్లాడే విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది. సరే ఏదో భయ టిక్ టాక్ చేసుకుంటా కష్టపడి మనకి ఇష్టానుసారంతో మనతో ఉండి మనతో ఉన్న వ్యక్తి ఒకసారి బిగ్ బాస్కి వచ్చినప్పుడు సరే
ఆ అమ్మాయికి టాస్క్ ఇచ్చినావు షూ తుడు అమ్మ షూలు అంటే ఆమెకి షూ ఎట్లా తుడవబోతాడు నీళ్ళలో ముంచితే ఇస్తుంది. సరే అదే టాస్క్ ఉప్పల్ బాల్కి ఇస్తే ఏమైంది? సరే ఉప్పల్ బాల్ ఓడిపోతే ఛాన్స్ ఇవ్వండి. నువ్వు సమాజానికి ఏం మాట్లాడుతున్నావుగా? దిమాకు ఉందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అభిజిత్ సిగ్గుశరం ఉందా? అభిజిత్ సమాజం గురించి నీతులు చెప్పడం కాదు, అమ్మాయిలను క్రష్ చేసుకుని హగ్ చేసుకుంటా సిగ్గుందా? ఆమె ఎవరో తెలియదు, షోకి వచ్చిన అమ్మాయిని హగ్ చేసుకొని తీసినావు. నువ్వు నచ్చదు పనికిరా రెడ్ మార్క్ ఇస్తే ఎట్లా ఇస్తారు రెడ్ మార్కు? అసలు మీకు ఏం అధికారం ఉంది? పిలిచావమ్మా సరా? అసలు బిగ్ బాస్ టీము వాళ్ళ జడ్జిలేనా? వాళ్ళకి ఏదో షోలు లేక ఖాళీగా ఉన్నారు, డబ్బులు ఇచ్చి మరీ అవమానిస్తాలు. అరే పిలవండి అన్న, ఛాన్స్ ఇవ్వండి. అరే తిన్నోనికి, అరే అన్న ఆకలేటోనికి అన్నం పెట్టు, అన్నం పెట్టడానికి వాడు తిన్నాడు కింద పడేస్తాడు. వాల్యూ ఉన్నోనికి ఇవ్వండి అన్న, సమాజాన్ని కాపాడండి. రియల్ గా ఉప్పల్ బాల్ జెన్యున్ పర్సన్. సరే అతను ఇప్పుడు వల్గర్ ఏదో 10 మంది నవ్విస్తాను కాబోయా, అది చాలదా? అలాంటి అరే కష్టం ఉన్నోనికి ఛాన్స్ ఇవ్వండి. కానీ ఎవడెవడో వస్తాడు ఏదేదో వస్తాడు, తప్పు చాలా. ప్రాసెస్ మొత్తం జెన్యూన్ అనుకుంటున్నారా స్క్రిప్టెడ్? నాకు తెలిసి ఫేమస్ సినిమాలను పిలిస్తే వాళ్ళ రేటింగ్ వస్తుంది, మళ్ళీ వీళ్ళని పంపిస్తారు, వీళ్ళకి తెలిసిన వాళ్ళని పెంచుకుంటారు. ఇన్స్టాగ్రామ్ లో వైరల్ ఒక అమ్మాయి రైతు బిడ్డ అని ఒక అమ్మాయి వచ్చింది, ఆమెకి 7 లక్షల ఫాలోవర్స్ ఉంది. ఒక్క ప్రమోషన్ వేస్తే 1 లక్ష 2 లక్షలు తీసుకుంటది. ఆమెకి ఎందుకు బిగ్ బాస్? ఆమె కామన్ మ్యానా? చెప్పనా ఇగో ఒక్క రైతు బిడ్డ, అరే అయ్యా అన్న రైతు బిడ్డ అని గుర్తించాడు కదా, రైతు బిడ్డ మంచిగా డబ్బులు తీసుకోండి ఇచ్చిన రూపాయి. అరే పేరు పెట్టి కాదు భయ్యా, లేనోనికి పెట్టండి భయ్యా. ఉప్పల్ బాల్కి ఏముంది స్టేటస్? ఆయన నడిచి వస్తాడు, ఇప్పుడు ఆయన బైక్ కూడా లేదు. అలాంటి అంటే ఇప్పుడు ఆయన వచ్చిండు, ఆయన నవ్విపించిండు, అంత మంచిగా చేసినప్పుడు అలాంటి వానికి ఎవడెవడో అసలు ఎవడు నవదీప్ గారు ఎవడు అసలు ఎవరిని కూడా ఛాన్స్ ఇచ్చింది? అంటే ఇంత అవమానించినా కూడా బిగ్ బాస్ 10, 11, 15 వరకైనా నేను ట్రై చేస్తా, మళ్ళీ వస్తా. అది కానీ అక్కడ ఒక మాట కూడా చెప్పలే, థ్యాంక్ యూ అని చెప్పొచ్చిండు. ఆ అమ్మాయి ఏడుస్తుంది, మళ్ళీ ఎవడో బాడీ గార్డ్ అంట, వాడు జిమ్ ఎత్తాడు. అరే మీరు బాడీ గార్డ్ ఒకటి అడిషన్ పెట్టాడు, కామన్ పర్సన్ కాదు భయ. బాడీ గార్డులు అందమైన అమ్మాయిలు, అలాంటి వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తాం, ఇలాంటి వాళ్ళకి ఏమో ఒక మాట చెప్పండి. వాళ్ళు ఎవరు అప్లై చేయరు కదా. బాడీ గార్డ్ వస్తే శ్రీముకి అని ముద్దు పెట్టుకుంటు సిగ్గు ఉందా? ఆడపిల్లలు కదా అంటే బాడీ ఉందని ఆమె హగ్గు చేసుకోవడం, డిప్స్ కొట్టడం ఏందిగా ఇది? సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తాను? అసలు నవదీప్ కి దిమాగ్ లేదు బాయ్. ఓ అంటే ఆమె అసలు శ్రీముఖి నువ్వు యాంకర్వా లేకుంటే ఏంది? అరే పద్ధతి ప్రకారం మాట్లాడదాం, పద్ధతి ప్రకారం ఛాన్స్ ఇవ్వండి. అంతేగాని చెంప మీద కొడతా అన్నట్టు కూడా శ్రీముఖి గారు మాట్లాడారు కదా. ఆమె చెప్పుతోని అసలు ఆమె ఏంది షోని పిలిచి మరి అవమానిస్తాను. ఒకటే భయ్యా, నాకు తెలిసి బిగ్ బాస్ కామన్ పర్సన్ కి ఎవరికి ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళకి తెలిసిన 10 మంది వాళ్ళు తెలిసిన వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు. కానీ ఏంటంటే ఆడియన్స్ లో బజ్ పెంచాలా అంటే కామన్ పర్సన్ బిజినెస్ భయ్యా, ఇదంతా బిజినెస్. వీళ్ళంతా కామన్ పర్సన్ చెప్పుకొని పెద్ద బిజినెస్. కానీ కామన్ పర్సన్ ఉప్పల్ బాల్ ఛాన్స్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఎందుకంటే జెన్యున్ గా ఆడతాడు, ఒక మన మంచి వ్యక్తి, మన వ్యక్తి, అదే అనిపించింది భయ్యా. ఇంకోసారి నవదీప్ అండ్ బిందు మాధవి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కూడా ఇప్పుడు జబర్దస్త్ నరేష్ ఉన్నారు కదా, తను తీసుకున్నారంట. అదే కాదు బిగ్ బాస్ లా ఆదివారం 10 వారు ఆడతారు కదా, ఈ ఆదివారం పరివారు వీళ్ళని తీసుకుంటారు. వాళ్ళని తీసుకుని ఏం పోరబడుతుంది? రోజు చూసే ముఖాలు అలాంటి వాళ్ళు తీసుకొని ఏం లేదు భయ్యా. ఏంటంటే బిజినెస్, ఇది బిగ్ బాస్ అంతా బిజినెస్. మనం చూసి మనల్ని గురిపిస్తారు, కామన్ పర్సన్ ఎవరు ఛాన్స్ ఇవ్వడు. ఇది మాత్రం వాస్తవం. సో నేను ఇంతకు ముందే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమో చూడటం జరిగింది. నిజంగా చెప్తున్నా, అక్కడ ఉన్న జడ్జిలని అలా చూస్తుంటే అమాంతంగా బీపీ లెగిసిపోతా ఉందంటే పల్ అని ఇచ్చేయాలనిపిస్తుంది. అంత ఘోరంగా బీపీ రేజ్ అవుతుంది వాళ్ళని చూస్తుంటే. ఏ అర్హత ఉందని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వచ్చిన కార్నర్స్ ని స్టేజ్ మీద అవమానపరిచేలాగా మాట్లాడిచ్చారు. అంటే వీళ్ళని అగ్ని పరీక్ష అనే పేరుతో ఒక వారం రోజులు ఫుల్గా తిప్పుకున్నారు టీఆర్పీల కోసం. ఏ రైట్ ఉంది ఒక మనిషిని స్టేజ్ మీదకి ఎక్కించి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడటం? శ్రీముఖి గారు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ అండి. మీరు కూడా మాలానే అడుక్కడుగు వేసుకుంటూ ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళే. మీరు వేసిన అడుగులు మీకు గుర్తుకు రావట్లేదా? మర్చిపోయారా? ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. పటాస్ షోలో మీరు ఒక యాంకర్ గా వచ్చారు, మిమ్మల్ని అందరినీ మేము ఆదరించి అంత స్థాయికి తీసుకెళ్ళామే. ఏమైంది? రోజు నెత్తికెక్కాయి కళ్యామన్నా? నవదీప్ గారు నిజంగా చెప్తున్నా, గారు గీరు అయ్యేం లేవబ్బా, డైరెక్ట్ ఇచ్చేస్తున్నా. నవదీప్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మేమందరం కలిసి ఒక ఛాన్స్ ఇస్తేనే కదా నువ్వు బిగ్ బాస్ లోకి ఆడింది. మేమందరం కలిసి ఛాన్స్ ఇస్తేనే కదా ఇప్పుడు నువ్వు ఆడ కూర్చొని ఒక జడ్జ్ ప్లేస్ లో కూర్చొని వాళ్ళందరికీ వాళ్ళ గురించి చెప్పడం, మాట్లాడటం లాంటివి చేస్తుంది. ఈ బిందు మాధవి ఒక మనిషిని, ఒక అబ్బాయిని స్టేజ్ మీద నువ్వు ట్రాన్స్ అని అడుగుతున్నావే, అదే అబ్బాయి నువ్వు లెస్బియన్ అని నన్ను అడిగితే నువ్వేం ఆన్సర్ చేస్తావు? లేకపోతే వాడు వీడు నువ్వు మొగరాయుడు నువ్వు ఆడతానువేనని చెప్పేసి డైరెక్ట్ గా అదే స్టేజ్ మీద ఉప్పల్ బాలు నిన్ను ఫేస్ టు ఫేస్ అడిగితే నువ్వేం ఆన్సర్ ఇస్తావు?
కొంచెం అందరూ కలిసి మంచిగా బిహేవ్ చేయండి, ఎందుకంటే అందరూ మనుషులే. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏదో ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి ఏదేదో మాట్లాడేస్తా ఉంటే ఎవరు ఊరుకోరు, చూసే జనాలు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అగ్ని పరీక్ష అయిపోయింది అంటారు, రేపటి నుంచి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మేము బిగ్ బాస్ లోకి తీసుకెళ్తాము, ఆఫర్ ఇస్తామని చెప్పేసి డైలీ సీజన్ లెక్క స్టార్ట్ చేస్తా ఉంటారు కదా, రెగ్యులర్ ఎపిసోడ్ల కింద. వీక్లీ వీళ్ళని నామినేట్ చేయండి మీకు, లేకపోతే వాళ్ళని సేవ్ చేయండి, కింద మిస్డ్ కాల్ చేయండి, అది ఇది అని చెప్పేసి నెంబర్లు ఇస్తారు కదా. మరి ఆ మిస్డ్ కాల్ చేసేది కూడా ఒక కామనరే కదా, ఆడియనే కదా. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరి హెల్ప్ మీకు కావాలా? ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు లేని మీరు ఏం చేయలేరు. వీళ్ళ సంకల్ నాకుంటూ వీళ్ళనే ఎంజీ హెక్టర్ కారులో ఎక్కించి పంపిస్తున్నారు. ఇది న్యాయం కాదు. సరిగ్గా బిహేవ్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే. ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది. ఆ లిమిట్స్ అనేది ఎప్పుడు క్రాస్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ ని నడిపితే చాలా బాగుంటది అని చెప్పేసి కోరుకుంటున్నా. చూడు, ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఒక రైతుల గురించి అడుగుతారేమో అనుకున్నా, ఒక ఆటో డ్రైవర్ల గురించి అడుగుతారు అనుకున్నా, ఏదో సమస్యలు ఊర్లలో ఉన్నాయి అడుగుతారు అనుకున్నా. కానీ మనోళ్ళు పెద్ద సమస్య అంట ఇది. ఏంటంటే బిగ్ బాస్ గురించి అడుగుతున్నారు. అది దాని వల్ల వేల కోట్ల ఉద్యోగాలు వస్తాయి. మరి చెప్పు, ఎవరు అన్నారు? ఎవరు అవమానించే షోకు ఎవరు అన్నారు? ఒకటే చెప్తున్నా, నిజం చెప్పాలంటే మీ నాయన ఎంతో పనిచేసిండ్రు మీ నాయన గారు. కాకపోతే వాళ్ళని మేము గౌరవిస్తాం, కాళ్ళు కూడా మొక్తాం. ఏఎన్ఆర్ సారథి మీది కూడా దండం చేస్తాము. ఆ జడ్జీలని పీకేసి మంచిగా అవగాహన ఉన్నోళ్ళని, ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళని, వాళ్ళు చదివినా కూడా వాళ్ళ చదివిన వాళ్ళకి కనిపించారు. నిజం చెప్పాలంటే వాళ్ళని చూస్తే ఎట్లున్నది అంటే, ఊర్లో బురకలు పట్టేటోళ్ళు ఉంటారు మా వాళ్ళు, మా సోదరులు. వాళ్ళు నయం. నిజం చెప్పాలంటే తెలుసా, వాళ్ళకు అవగాహన ఉంటది ఏ టైంలో మనం ఏం చేయాలి అని చెప్పేసి. అరే ఒక సాధారణమైన వ్యక్తులు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు ఒక స్టేజ్ పైకి వచ్చినప్పుడు అలాంటి వ్యక్తి నువ్వు ఎట్లొచ్చినావు ఏమొచ్చినావు అనేది అడిగి, లేకపోతే ఒక టాస్క్ ఇవ్వాలి. అరే నేను అగ్ని పరీక్ష చూసిన, అసలు ఒక టాస్క్ ఇవ్వండి, లేకపోతే ఒక ఏమన్నా ఒకటి పాట పాడనండి, నవ్వించాను, ఒక కామెడీ చేయను, లేకపోతే ఒకటి ఏదన్నా ఒకటి చెయ్యి అని అడిగితే వాళ్ళ టాలెంట్ చూపిస్తారు. అరే నువ్వు ఎవరికి తెలుసు, నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారా అంటే, నీ ముఖానికి నీకు ఫ్యాన్స్ ఉన్నారా అన్న? నవదీప్ అన్న, నీ మొహానికి ఫ్యాన్స్ ఉన్నారా? మీరు జై సినిమా, గౌతమ్ ఎస్ఎస్సి అనే సినిమాలు తప్పించి మాకు ఏమీ తెలియదు. ఒక ఆర్యా 2 సినిమానా, ఆర్యా 1 సినిమాలలో ఉండవు. ఇది తప్ప మాకు ఎవరో కూడా తెలియదు. మొన్న జడ్జిగా కూర్చుంటే అరే ఈ సార్ కదా అప్పుడు సినిమాలో చేసిండే అని అనుకున్నా. ఇంకోటి, మా పోరగానికి నా కొడుకుకు నీ ఫోటో చూపిస్తే ఎవరేమో అంటారు, ఉప్పల బాలను చూపిస్తే బాలమ్మ అంటారు. అర్థమైందా? నువ్వు ట్రాన్సా అన్నట్టు అడిగింది బిందు మాధవి, దాన్ని ఎలా చూస్తారు? నువ్వు ట్రాన్సా బాలు అని అడిగింది బిందు మాధవి. ఏమో వాళ్ళతోటి మంచిగా కనెక్షన్ ఉండొచ్చు, ఆమెకు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అందుకే అడిగింది ఏమో. ఎప్పుడే గాని బాగా అర్థం చేసుకోండి. ట్రాన్సా అని అనే ముందు ఒకటి అర్థం చేసుకోలే, ట్రాన్స్ మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు కూడా హక్కులు లేవా? వాళ్ళని అంత డైరెక్ట్ ఎట్లా అంటారు? ఒకవేళ ఒక మగ వ్యక్తి ఆడికి వచ్చినప్పుడు అవమానించినట్టు కాదా ఇది? ఎట్లా అంటావు? ఆమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజం చెప్పాలంటే నువ్వు ఇచ్చేది చీప్ ఎంటర్టైన్మెంట్, మీకు ఏం అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి అన్నట్టు అన్నారు కదా. నువ్వు ఇచ్చేది చీప్ ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ లో. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు జడ్జీలుగా ఊరికి అర్హత ఏముండదు. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తాం, ఏమన్నా నేరం అయినప్పుడు, ఏదైనా హత్యలు అయినప్పుడు కోర్టుకి వెళ్తే అక్కడ జడ్జీలు ఉంటారు. ఆ జడ్జీలు మనకు తెలుసు, వాళ్ళు ఎట్లా న్యాయం చెప్తారు. ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అక్కడ సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు దానికి తీర్పునిస్తారు. నువ్వు ఏది లేనిది ఆ మనిషిని, నీకు ఫ్యాన్స్ ఉండరా, నీకు అది ఉండరా, నీకు ఇది ఉండరా, అవన్నీ నీకు ఎందుకు భయ్? ఆడ నీ టాలెంట్ ఏంది అని అడగాలి. ఒక పాట పాడు అనాలి, నువ్వు లవ్ ప్రపోజ్ చేయి అనాలి. చేసింది ఆల్రెడీ ఒక అమ్మాయి. బ్రో, ఒక అమ్మాయి జస్ట్ షూస్ క్లీన్ చేస్తే ఫోన్ వల్ల కొడితే లోపలికి తీసుకున్నారు, దాన్ని ఎలా చూస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ దానికి అప్లై చేసుకున్న వాళ్ళకి తెలివి లేదా అని నేను చెప్తా. మనం ఎప్పుడైతే ఆ షో చూడకుండా గమ్ముకుంటామో అప్పుడు వాళ్ళు తగ్గుతారు తప్ప అంతవరకు తగ్గరు. ఈ అగ్ని పరీక్ష ఇంతకు ముందు ఉండేనా అండి? ఉండేనా చెప్పండి.
అసలు లేదు. అటువంటిది ఇప్పుడు ఎందుకు పెట్టారు తెలుసా? ఇప్పుడు హై క్లాస్ లో క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, హై క్లాస్ వాళ్ళని డైరెక్ట్ జోరిస్తారు. అంటే వాళ్ళని కూడా అడగొచ్చు కదా, అడగారు. అట్లా ఎందుకు అడగారు అంటే కామనర్స్ అంటే ఊకొచ్చిన వాళ్ళు. కామనర్స్ అంత టాలెంట్ పెద్దోళ్ళకు ఉండదు తెలుసా? హైప్ కోసం అంతే, హైప్ కోసం. అర్థమైందా? ఉప్పల్ బాలు అనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మీరు ఏం క్వశ్చన్స్ ఉంటాయో అవి అడగండి. ఏంటంటే ఒక మనిషిని అవమానించొద్దు, బాధపడతారు. చెంప మీద కొడతా అన్నట్టు శ్రీముఖి గారు అన్నారు, దాన్ని ఎలా చూస్తారు? శ్రీముఖి గారు చెంప మీద కొడతా. అది ఏం జరిగింది ఏంది అనేది ఆ మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఒక అమ్మాయి చెప్తోడు కొడతా అనేది ఊకే అన్నారు. స్టేజ్ మీద ఒక మనిషిని నుంచోబెట్టి వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ పర్సనల్స్ చెక్ చేయటము, వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ని, వాళ్ళ ప్రైవసీని చెక్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఏమంటారు? ఏంది ఇందాక మీరున్నారండి, అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళారు, మీ ఫోన్ తీసుకొని నేను అన్ని చెక్ చేస్తా అంట, మీ రియాక్షన్ ఏంటి? మరి మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమన్నారు? అప్లై చేసుకున్నకుండా ఇంటికాడ ఉండే ఆడికి పోయిన తర్వాత అన్ని చెక్ చేస్తారు, అకౌంట్ ఇంకా కూడా చెక్ చేస్తారు. కరెక్ట్. అరే ఇప్పుడు అన్ని తెలుసు కదా, ఎవరు అప్లై చేసుకోమన్నారు? షో స్క్రిప్టెడా జెన్యూనా ఒకటే చెప్పాను. ఇప్పుడు వీళ్ళు తీవ్రవాదులు మరి. షో స్క్రిప్టెడా జెన్యూనా? షో మొత్తం స్క్రిప్టెడా నార్మల్? అది ఏమో తెలియదు కానీ ఒకటి ఏంటంటే ఒకటి చెప్తున్నా, జెన్యున్ గా చేయండి, మంచిగా టాలెంట్ అడుగుర్రి. ఒక ఆడిషన్ కి, మూవీ ఆడిషన్ కి పోతే మమ్మల్ని డైలాగ్స్ అడుగుతారు, కామెడీ చేయమని అడుగుతారు, లేకపోతే డాన్స్ చేయమని అడుగుతారు. నేను ఆడిషన్ లకు పోయినా కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ఛాన్స్ వస్తే నువ్వు వెళ్తావా బిగ్ బాస్ లోకి? ఎవరు ఛాన్స్ వస్తే వెళ్తా. ఏం చూపిస్తావు? నీ టాలెంట్ ఏంటంటే నాకు అడిగింది చూపిస్తా. నాకు అడగకుండా ఇట్లా నీకు ఫ్యాన్స్ ఉండరా నీ ముఖం కంటే, నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అంటా నేను డైరెక్ట్. అర్థమైందా? ఒక పెయింట్ వేసేటోని లక్షల మంది సబ్స్క్రైబర్ తెచ్చుకున్నా, నీ మొహానికి ఏం తెచ్చుకున్నావా అని అడుగుతా. అర్థమైందా? అవగాహన లేని వాళ్ళని కూర్చోబెట్టినని అనుకుంటున్నా. వాళ్ళ ప్లేస్ లో ఎవరిని కూర్చోబెడితే బాగుంటది అంటాం? వాళ్ళ ప్లేస్ లో ఎవరిని కూర్చోబెట్టాలంటే వైజాగ్ సత్యాన్ని కూర్చోబెట్టాలి. మీరు నవ్వుతుండ్రు ఆయన చూస్తే, మీరు అనుకుంటారు కానీ ఆయన మొన్న కుర్చీ తాత చనిపోతే ఈడ కనీసం 30-40 వేలు ఖర్చు పెట్టి అన్నదానం చేపించింది తెలుసా? అది ఎవరైనా పెట్టానా పక్క ఆయన ఉండి చూసుకున్నారా లేదా? బాధ్యత. అర్థమైందా? అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఎట్లా మాట్లాడాలి అనేది వైజాగ్ సత్యకు తెలిసినంత అక్కడ ఉన్న జడ్జిలకు తెలియదు. నిజం చెప్తున్నా. ఇంతమంది 10 మందితోటి మాట్లాడే సత్తా ఉండదు ఆయనకు.